ఐడియాలజీ ఎక్కడ దాకా పోయిందంటే జాతీయ రాజకీయాల్లో ఒక పార్టీయే నిదర్శనంగా తీసుకొని ముందుకు తీసుకుపోతున్న మాట ఉంది చూసిరా, అది గద్దరన్న అనేది. చివరి నిమిషంలో అన్న ఆయన ఒక పాట నిజంగా ఎవరు ఆలోచించారు బహుశా, ఆయన చివరిగా ఆయన శ్వాస వదిలేసే సమయాన్ని కూడా ఆయన పాటకు ఆయన నివాళిగో పాట రాసుకున్నాడు, మూగబోయిన గొంతులు అని చెప్పి. అది ఎవరికి ఆలోచన వస్తుందో అంటే ఆయన అప్పటికే ఫీల్ అవుతూ ఉన్నాడు, ఆయన హాస్పిటల్ బెడ్ పైన. అవును, నేను ఒకవేళ బతుకున్నా చనిపోయినా ఈ పాట మిగిలిపోవాలి ప్రజల కోసం, పాడే అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో అని ఆయన సిమ్టమ్స్ ఆయన అర్థం చేసుకున్నాడు. అది కొద్దిమందికే తెలుస్తుంది, అట్లా చరిత్రలో నేను చనిపోతాను అని కొద్దిమందికే తెలుస్తుంది. బెల్లంపల్లిలో అమరవీరుల సిపిఐ నాయకత్వంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభకు పోయాం మేము, నేను, గద్దరన్న, ఆర్ నారాయణమూర్తి గారు, మందాకృష్ణ మాదిగ, సిపిఐ నారాయణ, అనేక మంది ఆ సభలో పాల్గొన్నాం. ఆ వేదిక మీద కూడా చెప్పాడు, ప్రియమైన బెల్లంపల్లి నా ప్రజలారా నేను మళ్ళీ రాకపోవచ్చు అని అన్నాడు ఆ సభలో. అది నాకు గుర్తున్నది. తిరుమలగిరి సభకు వచ్చాడు, తిరుమలగిరిలో, అది మార్చిలో జరిగింది. బెల్లంపల్లిలో, తిరుమలగిరిలో మే 16కు జరిగింది. కొద్ది గ్యాబే, అది ఒక నెల గ్యాబ్ అట్లెట్. మే 16 వీరన్న వర్ధంతికి పిలిచాను నేను, అప్పుడు కూడా వచ్చాడు. అప్పుడు కూడా అదే మాట చెప్పాడు, నేను బహుశా మీకు కనపడవచ్చు కనపడకపోవచ్చు, కానీ ప్రజలు పోరాటాలు నేర్చుకోవాలి, తిరుగుబాటుకు సంకేతంగా ఉండాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. అవన్నీ కూడా మాకు ఎప్పటికీ మేము మర్చిపోలేం చరిత్రలో. అందువల్ల బతికితే గద్దరన్న లాగానే బతకాలి, పాడితే గద్దరన్న లాగానే పాడాలి, పీడిత ప్రజల గొంతై జీవించాలి. ఎంతకాలం జీవించామనేది ముఖ్యం కాదు, ఎవరి కోసం బతికామనేది చరిత్ర రాయబడుతుంది అని ఆయన నుంచి నేర్చుకున్నాను. కనుక గద్దరన్న వారసుడిగా అవునన్నా కాదన్నా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ కాలి గజ్జ, ఈ గోసి గొంగడి ఊపిరినంత వరకు ఆయన ఆశయాల్లోనే బాటలోనే కొనసాగుతాం, ఆయన ప్రజల పాటై జీవిస్తామని చెప్పి కూడా నేను ఆర్టీ ద్వారా తెలియజేస్తూ, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జానపదం జీవకణంలో, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో జీవమెవరు తీసెదరో, జీవబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, అలిగిపోయిన డప్పుపై అరుగులెవరు వేసెదరో, అలిగిపోయిన డప్పుపై అరుగు ఎవరు వేసెదరో, చినిగిపోయిన డోలకు ఆత్మను ఎవరు అలుముకునెదరో, చినిగిపోయిన డోలకు ఆత్మను ఎవరు అలుముకుందరో, తెగిపోయిన వీణలను, తెగిపోయిన వీణలను నరాలెవరు మీటెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జానపదం జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునెదరో, మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకున్నారో, మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునెదరో, మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునెదరో, చినిగిపోయిన గొంగడి బొంతను ఎవరు వేసుకుందురో, చినిగిపోయిన గొంగడి బొంతను ఎవరు వేసుకుందురో, చినిగిపోయిన గొంగడి బొంతను ఎవరు వేసుకుందురో, చినిగిపోయిన గొంగడి గొంగను ఎవరు వేసుకుందురో, మాసిపోయిన రుమాలు కండువ ఎవరు చుట్టుకుందరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జానపదం జీవకణంలో
గొంతులో రాగమెవరు తీసెదరో. చివరి నిమిషంలో గద్దరన్న కూడా తనకు తానే ఈ గొంతు మూగబోతుంది, ఎవరు మళ్ళా దీన్ని ముందు తీసుకొస్తారని మాట్లాడిండు. గొంగడు ఎవరు వేసుకుంటారో మాట్లాడిండు. డప్పును ఎవరు మళ్ళీ చేతబట్టి కొడతారని మాట్లాడిండు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఈ తరంలో కూడా మీలాంటి వాళ్ళు కానీ తర్వాత మీ తర్వాత తరం కూడా డెఫినెట్గా ఆయన స్ఫూర్తి తీసుకోవాల్సిందే, ఆయన యొక్క లక్ష్యాలని ముందుకు తీసుకుపోవాల్సిందే. కొంతమంది అంటే మీరు అన్నట్టుగా ప్రజా కళాకారులుగా ఉన్నవారు ఉంటారు, రాజకీయ పార్టీల తొత్తుగా అయ్యేవారు ఉంటారు, కొంత రకరకాలుగా ఉన్నారనుకోండి. కానీ డెఫినెట్గా ఎవరు ప్రయత్నం చేసిన చేయకపోయినా ఆయన చేత ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందిన వారందరూ కూడా ఈ పాటల రూపంలో మీరు పాడిన పాటలే కానీ ఆయన పాటలు ఇంకా కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి ఆ పాటన ప్రతి ఒక్కరు కూడా గద్దరన్న వారసులే. అందరూ కూడా ఆయన యొక్క లక్ష్యాల కోసం ముందుకు పోయేటోళ్ళే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్న గద్దరన్న దాంట్లో చాలా స్ఫూర్తి తీసుకునే అంశం ఏంటంటే ఆయన జీవిత ప్రస్థానంలో మనం చూసుకుంటూ వచ్చిన పుస్తకాలు చదివిన ఏ ఒక్కరోజు ఎవరికి తల వంచలే. వాళ్ళని వంచి ప్రజా సమస్యలు తీర్చిండు కానీ ఏ ఒక్కరి కోసం తల వంచలే. చివరి నిమిషంలో కొన్ని రాజకీయ స్వార్థాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఆయన గురించి రమ్మనో లేక పొమ్మనో రకరకాలుగా చేసినాయి కావచ్చు. కానీ గద్దరన్న ఈజ్ అన్డౌటెడ్లీ ఒక ఫర్ ఎవర్ బ్రాండ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునటువంటి ఒక ప్రజా ఉద్యమకారుడు అంటే పద్ధతి గుర్తుకొచ్చేది గద్దరన్న. సో థ్యాంక్ యూ అన్న. గద్దరన్న యాదిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని కేవలం గద్దరన్న పాటలు గద్దరన్నకు సంబంధించినటువంటి ఆ గానాన్ని ఆ స్వరాన్ని మీకు వినిపించడం కోసమే ఆర్టీవీ ప్రయత్నం చేసింది. మనతో పాటుగా సోమన్న డైరెక్ట్గా నేను చెప్తున్నాను ఆయన గద్దరన్నని ఏకంగా ఆయనకు పూనకమైండు, గద్దరన్న ఆయన ఆవహించి పాడించినట్టుగా పాడిండు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా ఒక 2 గంటల పాటుగా కేవలం గద్దరన్న పాట అనే స్వరాన్ని మాత్రం వినిపించుకున్నాం. మళ్ళొకసారి ఆర్టీవీ గతంలో కూడా గద్దరన్న మరణించిన తర్వాత కంటిన్యూస్గా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చింది. సుమారుగా దానికి కూడా అప్పుడు నేనే ఉన్నా 3000 మంది ఆ కళాకారులతోని ఒక చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకొచ్చినాం. ఇది 2వ వర్ధంతి. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, గద్దరన్న అనే వ్యక్తి ఒక వ్యక్తిగత ఒక వ్యవస్థ, అనేది ఒక పెద్ద ఎత్తున ఒక సమాజానికి ఒక రూపకల్పన శిల్పి అంటారు చూసిరా, ప్రశ్నించే వాళ్ళందరికీ ఒక శిల్పి ఆయన, అందరినీ కూడా తయారు చేసే శిల్పి ఆయన పాటలు ఆయన ఆ మాటలన్నీ కూడా. సో జోహార్ గద్దరన్న, జోహార్ 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 గద్దరన్నకు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం గద్దరన్న వారసత్వాన్ని, కొనసాగిద్దాం. చివరిగా నీకున్న అనుభవం ఒక మాటలో చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. మన గద్దరన్నను ఈరోజు మన ముందు లేనటువంటి ఒక అంశాన్ని కూడా ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం. మన ముందు భౌతికంగా లేకపోయినా కూడా ఏదో రూపంలో గద్దరన్న మన చుట్టే ఉంటున్నాడు కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ని గద్దరన్న గురించి మీ మాటల్లో అంటే ప్రతి దాంట్లో ఉంటాడు గద్దరన్న. ప్రకృతిలో ఉంటాడు, పల్లె పాటలు ఉంటాడు. గద్దరన్న ప్రజల పాటకు సింబాలిక్. ఇంకా 1000 ఏళ్ళైనా పర్వాలేదు, ప్రజల పాట బతుకున్నంత కాలం ఆ రూపంలో గద్దరన్న బతికే ఉంటాడు. నేనే కాదు, నాలాగా ఎన్ని తరాలు కవులు కళాకారులుగా తయారయ్యి సమాజంలోకి వచ్చినా వారిని చూడగానే గుర్తొచ్చే ఫస్ట్ పేరు గద్దరన్న అనే పేరే. గోసి గొంగడి రూపకర్త. ఆ గోసి గొంగడి వేషధరణ ఈ భూమి మీద ఎవరేసుకున్నా గద్దరన్నలాగా పాడుతుండంటారు, గద్దరన్నలాగా మాట్లాడుతుండంటారు, గద్దరన్న కట్టుకున్నట్టే కట్టుకున్నాడు కదా వేషధరణ అంటారు. అందువల్ల ప్రజల పాటను, ప్రజా ఉద్యమాలను, ప్రజా సంస్కృతిని, ప్రజా సాంప్రదాయాలను విడదీసి గద్దరన్నను చూడలేము. ప్రతి పనిలో, ప్రతి శ్రమలో, ప్రతి పండుగలో, ప్రతి పబ్బంలో గద్దరన్న ఇమిడి ఉంటాడు. రైతన్న పాటల్లో, కార్మికుల కష్టాల్లో, దళితుల ఆత్మగౌరవంలో, భారత రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిలో ప్రతి ఒక్క దాంట్లో గద్దరన్న కనిపిస్తాడు. అందువల్ల ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ పంచభూతాల్లో భాగమైనటువంటి గద్దరన్న ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆట పాట మాట కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా బతికుంటుంది. గద్దరన్న వేరు కాదు, తెలంగాణ వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, తెలుగు ప్రజలు వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, యావత్ భారతదేశం వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, ప్రపంచ కార్మిక దృక్పథం వేరు కాదు. ఎస్, ఇది గద్దరన్న. అటు గద్దరన్న అంటే ఏ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక వృత్తికో సంబంధించిన ఆయన కాదు. ఇందాక సోమన్న వాడిన దాంట్లో పోలీసుల గురించి, అదే పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి గద్దరన్న ఆ పోలీస్ కష్టసుఖాల గురించి మాట్లాడుకొచ్చిండు. దొరలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని విషయాలను కూడా ఎదిరించి మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా చాటి చెప్పిండు. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సోమన్న అండ్ సోమన్న టీం మొత్తం కూడా కోరస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఇది ఆర్టీవీలో స్పెషల్గా
రెండో వర్ధంతి సందర్భంగా గద్దరన్నకు యాదిలో ఒక నివాళిగా ఏపూరి సోమన్న ఆటపాట. సో మీకేమనిపించింది గద్దరన్న పేరు చెప్పగానే మీకు వచ్చేటువంటి మొదటి థాట్ ఏంటి, ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి, కామెంట్ చేయండి.